చూసినట్టయితే దాదాపు వారం రోజుల నుండి కూడా అసలు ఎలాంటి వ్యాధులు వస్తున్నాయో కూడా తెలియట్లేదు. ఎందుకంటే దాదాపు నీళ్ళ వల్ల అవుతుందా లేకపోతే భూమి వల్ల ఎలాంటి దాని వల్ల ఈ యొక్క ఇన్ఫెక్షన్స్ అవుతున్నాయో ఎవరికి కూడా అర్థం కావట్లేదు అసలు. రైట్, చూద్దాం ఆ అంశానికి సంబంధించిన అప్డేట్ ఉంది. తురకపాలెంలో మరణాలపై సర్కార్ నిగ్గు తేల్చే పనిలో పడింది. ఇప్పటికే గ్రామంలో మెడికల్ ఎమర్జెన్సీ కూడా ప్రకటించారు అధికారులు. 50 మెడికల్ టీంలతో ఇంటింటికి వెళ్లి పరీక్షలు నిర్వహిస్తూ ఉన్నారు. ప్రజలంతా పరిశుభ్రమైనటువంటి వాతావరణంలో నివసించాలి అంటున్నటువంటి డిఎంహెచ్ఓ కురా విజయలక్ష్మితో మా ప్రతినిధి రవికృష్ణ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. అంతు చిక్కనటువంటి వ్యాధులతో ఇక్కడ తురకపాలెంలో ఉన్నటువంటి ప్రజలు మృతి చెందారు అనేటువంటి వార్త ఏదైతే ఉందో అది రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించింది. ప్రధానంగా కూడా ఈ వార్త వచ్చిన వెంటనే మెడికల్ సిబ్బంది అయితే అలర్ట్ అయ్యారు. అదేవిధంగా కూడా సీఎం సైతం కూడా మెడికల్ ఎమర్జెన్సీ ఈ గ్రామానికి ప్రకటించారు. దీనికి సంబంధించి ప్రజెంట్ అయితే మాత్రం గ్రామంలో మెడికల్ క్యాంపులు నిర్వహించడమే కాకుండా ఇక్కడ ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ ఇంటిలో ఎటువంటి ఆహారం కూడా చేసుకోవద్దు, అదేవిధంగా వాటర్ కూడా అక్కడిది కాకుండా కూడా ప్రభుత్వం సప్లై చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం ఇక్కడ ఉంది. మనతో పాటు ఈ విషయం మీద మాట్లాడటానికి డిఎంహెచ్ఓ గారు ఉన్నారు. మేడం గారు చెప్పండి, ప్రజెంట్ ఇక్కడైతే ఒక వారం 10 రోజుల నుంచి క్యాంప్ నిర్వహిస్తూ ఉన్నారు. ఎంతమంది వచ్చారు? మనము ఇక్కడ తిరుకులపాలెంలో ఈ డెత్స్ అని మనకు నోటీస్లో వచ్చిన వెంటనే మనము హౌస్ టు హౌస్ సర్వే, తర్వాత డెత్ అనాలిసిస్కి వస్తే మనం స్పెషలిస్టులతోటి జీజీహెచ్లో నుంచి ఒక టీంని ఏర్పాటు చేసి ఆర్ఆర్టీ టీము సర్వే చేస్తుంది. ఇందులో భాగంగా మనము 14 టీమ్స్ హౌస్ టు హౌస్ సర్వే టీమ్స్ ఫామ్ చేశాము. అదేవిధంగా మనకు సీఎం గారి ఆదేశాల మేరకు ఒక 50 టీమ్స్ ఇంటింటికి వెళ్ళి మొత్తం ఈ విలేజ్ పాపులేషన్ మొత్తం కూడాను హెల్త్ ప్రొఫైల్ తయారు చేయమన్నారు 2 డేస్లో. దీంట్లో భాగంగా మేము ఈ 50 టీమ్స్ ఫామ్ చేసి ఇంటింటికి వెళ్ళి 18+ ఉన్న వాళ్ళందరికీ కూడాను రక్త నమూనాలు సేకరించడం జరుగుతుంది. అది 41 టెస్టులతోటి పారామీటర్స్ తోటి ఉంది. తర్వాత మనకి సిమ్టమాటిక్ కేసెస్ అయితే ఏవైతే ఉన్నాయో వాళ్ళని మనము కల్చర్కి పంపిస్తున్నాము. సో ఇప్పటిదాకా మనము 62 శాంపిల్స్ కలెక్ట్ చేయడం జరిగింది. అందులో మనకి 14 నెగిటివ్స్ వచ్చాయి, ఒక 6 ఏమో మనకి గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా. అది సీరియస్ కాదు. సో మనం అనుకున్నట్టుగా అది మెలిడియోసిస్ మాత్రం కాదు. సో మిగిలినవి వెయిట్ చేస్తున్నాము. కాకపోతే మనకి ఒకటి కన్ఫర్మ్డ్ కేసు ప్రైవేట్ హాస్పిటల్లో మనకు ఉంది. అదేవిధంగా మనకి జీజీహెచ్లో చూసుకుంటే 4 కేసులు నిన్న షిఫ్ట్ చేయడం జరిగింది, కొంచెం సస్పెక్టెడ్ కేసెస్ని. ఆల్రెడీ 2 కేసెస్ అక్కడ ఉన్నాయి. సో మన గవర్నమెంట్ హాస్పిటల్లో 6 కేసులు, తర్వాత ప్రైవేట్ హాస్పిటల్లో 1 ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. కన్ఫర్మ్డ్ కేసు అయితే మాత్రం ప్రైవేట్ హాస్పిటల్లో ఉన్న కేసు కన్ఫర్మ్డ్ కేసు. సో ఇందులో భాగంగా మనము ఇంటింటికి మన హెల్త్ ఎడ్యుకేటర్స్ ద్వారా వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, కంటామినేటెడ్ వాటర్ లేకపోతే ఫుడ్ వల్ల ఏమైనా వస్తుందేమోనని మనకి 2 డేస్ నుంచి కూడాను మొత్తం కలెక్టర్ గారు ఇక్కడ వాటర్ సప్లై కానీ లేకపోతే ఫుడ్ కూడా అన్నీ వాళ్ళకి ఇక్కడున్న విలేజ్లో వాళ్ళందరికీ పాపులేషన్ అందరికీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. తర్వాత ఈ అనాలిసిస్ వచ్చేదాకా కూడా ఇది కంటిన్యూ అవుతుంది. మెడికల్ క్యాంప్ కూడా ఇక్కడ కంటిన్యూ అవుతుంది. మనకి జీహెచ్ నుంచి తర్వాత ఎయిమ్స్ నుంచి కూడా ఎక్స్పర్ట్ టీమ్స్ వచ్చారు. సో ఇందులో భాగంగా మనకి ఇప్పుడు మైక్రోబయాలజీ కానీ, బయోకెమిస్ట్రీ, ఫిజిషియన్స్, తర్వాత కౌన్సిలింగ్ కోసం అని సైక్రాట్రిస్ట్ని కూడా పిలవటం జరిగింది. ఎస్పీఎం టీమ్స్ వాళ్ళు కూడా ఈ చనిపోయిన 29 డెత్స్ కేస్ షీట్స్ అవన్నీ కూడాను డెత్ ఆడిట్ చేస్తున్నారు. సో వాళ్ళు ఆ రిపోర్ట్ మనకి 2 డేస్లో సబ్మిట్ చేస్తారు. అంటే మేడం గారు, మిలైడోసిస్ అనేటువంటి ఒక బ్యాక్టీరియా వల్లే మరణాలు సంభవించినాయి అని చెప్పి మొట్టమొదటి వచ్చింది. చెప్పలేము అది మనము అంటే ఊహాగానాలతో మనం అది ముందుకు వెళ్ళలేము. సో ఒక పేషెంట్ మాత్రం కన్ఫర్మ్ కేసు వచ్చింది. మిగిలినవి మన చేసే అంటే అనాలిసిస్ ద్వారా, అంటే ఇప్పుడు మనం సాయిల్ టెస్ట్ అయితేనేమి, వాటర్ టెస్ట్ ఇవన్నీ కూడా చేస్తున్నాము. సో బ్లడ్ కల్చర్లో మన కన్ఫర్మేషన్ వస్తే డెఫినెట్గా మనము అది దేనివల్ల వచ్చింది అనేది చెప్పడం జరుగుతుంది. కాకపోతే మెలిడియోసిస్ వల్ల అందరూ చనిపోతారని లేదు. సో దానికి ట్రీట్మెంట్ ఉంది. వేరే చోట అంటే మన ఊరు వాళ్ళే ట్రీట్మెంట్ తీసుకుని ప్రైవేట్ హాస్పిటల్లో మళ్ళీ రికవరీ అయ్యి వచ్చి ఉన్నారు. సో దీనివల్లే అన్నీ అయ్యాయని చెప్పలేము. వాళ్ళకి ఇండివిజువల్ ఇది. సో కొంతమంది మనకు వచ్చిన డేటాలో చూసుకుంటే 29 మందిలో కూడాను ఎక్కువ మంది డయాబెటీస్ వాళ్ళు ఉన్నారు. సో డయాబెటిక్, ఆల్కహాలిక్, తర్వాత డయాబెటిక్, హైపర్ టెన్షన్తో ఉన్న వాళ్ళు, క్యాన్సర్ వాళ్ళు ఉన్నారు. తర్వాత మిగిలిన వాళ్ళకు ఒక 6 ఓల్డ్ ఏజ్ వాళ్ళు, అబోవ్ 80 years ఉన్న వాళ్ళు ఉన్నారు. జనరల్ డెత్స్ ఇవన్నీ కలుపుకొని మనకు 29 డెత్స్. అంటే మేడం గారు, ఇప్పుడు చనిపోయినటువంటి వాళ్ళు మహిళలు ఎంతమంది ఉన్నారు, పురుషులు? మహిళలు 6 ఉన్నారండి. మహిళలు 6 ఉన్నారు. ఇప్పుడు మీరు క్యాంప్ నిర్వహిస్తూ ఉన్నారు. క్యాంపులో చాలామంది టెస్టులు చేయించుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ప్రజెంట్ పరిస్థితి ఏ విధంగా ఉంది?
సో మనకి నిన్నటి నుంచి మొత్తం ప్రొఫైల్ మనం ఎంటైర్ పాపులేషన్ చేస్తున్నాం కాబట్టి ఏ రోజుకి ఆ రోజు ఒక యాప్ ఒకటి డెవలప్ చేశారు ఐటీ టీం వాళ్ళు. అందులో మన శాంపుల్స్ అన్ని అప్లోడ్ చేసిన వెంటనే టెస్ట్ రిజల్ట్స్ మనకు వచ్చేస్తుంది. ఆల్రెడీ నిన్న చేసిన వాళ్ళందరికీ కూడా రిజల్ట్స్ వచ్చాయి. అబ్నార్మల్గా ఉన్న వాళ్ళది మేము చూసి మళ్ళీ ఇక్కడ పిలిపించుకొని వాళ్ళకి అంటే పిలిపిస్తాము. ఆ రిపోర్ట్స్ వాళ్ళకి షేర్ చేసి ఇప్పుడు మనకి ఏవైతే మనం తీసుకున్నామో శాంపిల్స్ ఆ డేటా అంతా కూడా 50% డేటా మనకు వచ్చేసింది, రిజల్ట్స్ వచ్చేసాయి. ఇది షుగర్ది అయితే కానీ లేకపోతే మనకు యూరిన్ ఆల్బమిన్ చేసాము, ఎల్ఎఫ్టీ ఆర్ఎఫ్టీ చేసాము. ఈ రిజల్ట్స్ అబ్నార్మల్గా ఉన్నవి కూడాను సపరేట్ లిస్ట్ ఒకటి ఫాలోఅప్ టీమ్ అని పెట్టాము. ఆ ఫాలోఅప్ టీంలో ఆ లిస్ట్ అంతా తీసుకొని 6 డాక్టర్స్ తోటి ఒక టీం పెట్టాము, ఫాలోఅప్ టీం అనేసి. వాళ్ళని మేము ఫాలోఅప్ చేసుకుంటాము ఇక్కడ పిలిపించుకొని. అంటే మేడం గారు, ఇప్పుడు హెల్త్ ఎమర్జెన్సీ గ్రామానికి సంబంధించి ప్రకటించినట్టు సీఎం చెప్పారు. తర్వాత ప్రజెంట్ అయితే మాత్రం ఇక్కడ వాటర్ తాగొద్దని చెప్పారు, అదేవిధంగా కూడా ఫుడ్ తీసుకోవద్దని చెప్పారు. ఇక్కడ ఉన్నటువంటి వైరస్ ఏదైనా ఉంటే అది స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుందా? ఇది అంటే స్ప్రెడ్ అవ్వదండి. స్ప్రెడ్ ఏదైతే ఊరు వాళ్ళందరికీ ఎప్పుడో వచ్చేసేది. ఇది స్ప్రెడ్ అయ్యేది కాదు, ఇండివిజువల్ ఇదే బ్యాక్టీరియా ఇండివిజువల్ పర్సన్కి వచ్చేది. ఫైనల్గా మీరు చెప్పండి, ఇప్పుడు ఉన్నటువంటి గ్రామస్తులకు కానీ ప్రజలకు కానీ ఇటువంటి ఏదైతే వైరస్లు బ్యాక్టీరియా తరపున వాటికి లోను కాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో అందరికీ నేను చెప్పేది ఏంటంటే ఇండివిజువల్ పర్సనల్ హైజెనిక్ అండి. హ్యాండ్ వాష్ ఒకటి, ప్రాపర్ వాటర్ తాగటం, డ్రింకింగ్ వాటర్, సేఫ్ డ్రింకింగ్ వాటర్ తీసుకోవటం. తర్వాత మన చుట్టూ మన ఇల్లే కాకుండా మన చుట్టూ ఉన్న పరిసరాలు కూడాను కొంచెం పరిశుభ్రంగా ఉంచుకోవాలి. సో మనం ఇక్కడ చూస్తే అంతా కూడా ఎక్కువగా మనకి పశువులు అంటే గేదెలు ఇవన్నీ పెంచుకున్నారు, వాళ్ళ ఇంటిలోనే కలిసి ఉంటున్నాయి. అది ఒకటి మేము ఐఈసీ ద్వారా వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము. దీనికి కూడా ఐఈసీ వాళ్ళ టీం కూడా ఫామ్ చేసి ఊరంతా కూడా మైకింగ్ కూడా జరుగుతుంది, మైకింగ్ జరుగుతుంది. వాళ్ళు ఏ డూస్ డూ నాట్ డూస్ మీద హెల్త్ ఎడ్యుకేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో అందరూ కూడా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి, వాళ్ళు హైజీనిక్గా ఉండాలి. హైజీనిక్ ఫుడ్ కూడాను ఇప్పుడు మనం ఎక్కడ పడితే అక్కడ బయటవి అవి తీసుకోకుండా ఇప్పుడు మనకు సప్లై చేసిన ఫుడ్డే తీసుకోవాలనేసి కోరుకుంటున్నాను. అంటే ఏదైతే ఈ తురకపాలెం గ్రామానికి సంబంధించిన వ్యవహారం ఏదైతే ఉందో దీనికి సంబంధించి మాత్రం హైజెనిక్గా ఉండాలని తెలియజేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ మెలియాయిడోసిస్ అనేటువంటి బ్యాక్టీరియా ఉందని చెబుతున్నారో దాంట్లో మాత్రం నిజం లేదని డిఎంహెచ్ఓ అయితే తెలియజేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హైజెనిక్గా ఉండటం, అదేవిధంగా కూడా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలియజేస్తూ ఉన్నారు. ఎప్పటికప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మెడికల్ క్యాంప్ ఏదైతే ఉందో ఆ క్యాంపుకి వచ్చి ఎటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వెంటనే సంప్రదించినట్లయితే తామైతే మాత్రం బ్లడ్కి సంబంధించి అన్ని రకాలుగా కూడా కల్చర్ టెస్టులు చేసి నిర్ధారిస్తామని తెలియజేస్తున్నారు. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో రవికృష్ణ, ప్రైమ్ 9 న్యూస్, తురకపాలెం నుంచి.